అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారం మోపిందని, ఆ భారాన్ని కూటమి ప్రభుత్వం తగ్గిస్తోందని చెప్పారు. నవంబర్ నెల నుంచి ప్రతి యూనిట్పై 13 పైసలు తగ్గిస్తున్నామని, రానున్న రోజుల్లోనూ మరింత భారం లేకుండా చేస్తామని అన్నారు. ఆదివారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో గొట్టిపాటి రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా చంద్రబాబు తీర్చిదిద్దారు. కానీ జగన్ వచ్చాక 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు. 1.25 లక్షల కోట్ల మేర అప్పుల ఊబిలోకి నెట్టారు అని మంత్రి వివరించారు. 5 ఏళ్లుగా సీఎంగా ఉండి జెన్కో, ట్రాన్స్కో వ్యవస్థలను జగన్ నాశనం చేశారు. వీటీపీఎస్ కృష్ణపట్నంలో విద్యుత్ తయారు చేసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. బయటి రాష్ట్రాల నుంచి ఎక్కువ ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేశారు. 2019కి ముందు రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీ ముందుంది. 7 నుంచి 9 వేల మెగావాట్ల పైచిలుకు విద్యుత్ ఉత్పత్తి చేశాం. కానీ జగన్ వచ్చాక కక్ష సాధింపులతో పీపీఏలు రద్దు చేశారు. ఒప్పందం చేసుకున్న విద్యుత్ను వాడకపోవడంతో 9,000 కోట్లు ఆ సంస్థలకు అప్పనంగా చెల్లించాల్సి వచ్చింది. ఆ భారమంతా ప్రజలపైనే పడింది. కేంద్రం ఇచ్చే రాయితీ పథకాలను కూడా వినియోగించుకోలేదు. వీటీపీఎస్కు బొగ్గు సరఫరా చేసి నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేయాలని 70% వినియోగంలోకి తెచ్చాం. 90% మేర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రయత్నం చేస్తాం. కృష్ణపట్నం, కడపలోని ప్లాంట్లను కూడా వినియోగంలోకి తెస్తాం. విద్యుత్ కొనుగోలు తగ్గించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. గత ప్రభుత్వంలో 17% పైనే ఉండే షార్ట్ టర్మ్ విద్యుత్ కొనుగోలును 6.8%కి తగ్గించాం. స్వాపింగ్ విధానం ద్వారా అవసరమైనప్పుడు మాత్రమే రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుంచి పవర్ తీసుకుంటున్నాం. విద్యుత్ రంగంలో సీఎం చంద్రబాబుకు అపారమైన అనుభవం ఉంది. దేశంలో మొదటిసారి సంస్కరణలు తెచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని గొట్టిపాటి అన్నారు. 400 kV 33/11 kV విద్యుత్ స్టేషన్లు నిర్మిస్తున్నాం. ప్రతి ఏటా 6 నుంచి 8% విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దానికి అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉత్పత్తి, సరఫరా చేస్తున్నామని గొట్టిపాటి స్పష్టం చేశారు. రాష్ట్రంతో పాటు అమరావతి రాజధాని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాయలసీమలో విండ్, సోలార్ పవర్కు అనుకూల పరిస్థితులున్నాయి. బ్యాటరీ స్టోరేజీకి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పగటిపూట విద్యుత్ ఉత్పత్తి చేసి బ్యాటరీల ద్వారా నిల్వ చేసి రాత్రిపూట పీక్ సమయాల్లో వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 2021-22లో 3,000 కోట్లు, 2022-23లో 6,073 కోట్లు, 23-24లో ప్రొవిజనల్ కలెక్షన్స్ అంటూ 9,300 కోట్ల భారం వేశారు. ప్రతి యూనిట్పై అదనంగా 40 పైసల భారం వేశారు. మొత్తం మీద 5 ఏళ్లలో ప్రజల నెత్తిన 18,000 కోట్లకు పైగా విద్యుత్ భారం మోపారు. ప్రస్తుతం ట్రూ డౌన్ ద్వారా 13 పైసలు తగ్గించాం. 2019లో మేం దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ ఉంచాం. కానీ జగన్ దిగిపోయే నాటికి విద్యుత్ వ్యవస్థను నాశనం చేసి విపరీతమైన భారాలు వేశారు. సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖపై సమీక్ష చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఛార్జీల భారం తగ్గుతుంది. ఈ తగ్గింపులు ప్రజలకు భారం లేకుండా చేయడంతో పాటు పరిశ్రమల రాక కూతమిస్తాయని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.